అధ్యాయం 2 మానసిక మరియు భౌతిక అంశాల ఉత్పత్తి మేర పంచకోశాల వర్ణనకు జోడించినట్లుగా సూత్రాల ఉత్పత్తి సాంఖ్య మరియు ఇతర గ్రంథాలలో వర్ణించబడింది. పరమేశ్వర్ని సంకల్పంచేత మొదట ఒక బంధం అంటే ఒక చలనం ఉద్భవిస్తుంది మరియు నేను, ఇది, నేను మరియు ఇది అనే భావన ఒక త్రిభుజం రూపంలో ఉద్భవిస్తుంది. దాని నుండి 5 సూక్ష్మ అంశాలు మరియు సత్వ, రజో, తమో గుణాలు మరియు దాని నుండి పంచకరణాలు, ఇంద్రియాలు మరియు అంశాలు ఉద్భవిస్తాయి. అంశాలు పంచకరణాలుగా విభజించబడి ఆదిమ ప్రపంచం నుండి చీమ వరకు జీవులను సృష్టించడానికి తిరిగి విలీనమవుతాయి. మొదట సృష్టి త్రిభుజం ముందు గొప్ప కుండలినీ శక్తి సర్పరూపంలో సాక్షాత్ శివుడిని చుట్టుముడుతుంది. సృష్టి కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ గొప్ప శక్తి సారం యొక్క మూలం వద్ద ఆవిర్భవించే సువయింపులింగం చుట్టూ విశ్రమిస్తుంది. నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని మేల్కొల్పి తదనుగుణంగా భూతం మరియు కారణాన్ని అధిగమించి దానిని ఆదిమ మహాకుండలిని అయిన బ్రహ్మానంద తిథితో ఏకం చెయ్యడమే యోగసారం. 2 సర్ జాన్ వుడ్రఫ్ అనే నిపుణుడు తన అక్షరమాలై అనే పుస్తకంలో క్లుప్తంగా వివరిస్తాడు. పరబ్రహ్మస్థానంలో ఉన్మణి సమాని శక్తులు ఆవిర్భవించాయి. అవి వరుసగా శివతత్వం, పిర్పాడు విద్యాతత్వం, నాథబిందు సద్విద్యాతత్వం, సప్తప బ్రహ్మం మరియు మంత్రమహేశ్వర. యోగరహస్యం నిధి, వర, మందరీశ్వర మరియు మంత్రాలు ఆత్మ యొక్క ఆత్మ నుండి జన్మించాయి. ఆ తరువాత బుద్ధితో ప్రారంభమై కేవలం పృథిని మాత్రమే కలిగి ఉన్న ఆత్మతత్వం ఉద్భవించింది. మూడవదిగా ఈ విషయంలో ఉపనిషత్తులు ఈ విధంగా సంగ్రహిస్తాయి. పరబ్రహ్మ యొక్క ఇచ్ఛాశక్తి ఉన్మేష అనే ఒక చలనాన్ని సృష్టిస్తుంది. దాని నుండి అవ్యక్తం అని పిలువబడే ఆది అనాత్మ ఉద్భవిస్తుంది. దాని నుండి వరుసగా మహత్తత్వం అనగా బుద్ధి, అహం, 5 సూక్ష్మజీవులు మరియు పంచవిధ భౌతిక సృష్టులు అన్నీ ఉద్భవించాయి. 4, 7 తత్వాలు పరబ్రహ్మంలో విలీనమై విశ్వాన్ని సృష్టిస్తాయనే భావన క్రైస్తవం వంటి మతాలలో కూడా ఉంది. పదం మరియు దాని అర్థం కలిసి కనిపించడం వల్లనే అనేక మతాలలో అందించే మంత్రాలకు విజయాన్ని ప్రసాదించే శక్తి లభిస్తుందని భావిస్తారు. ఈ క్రింది జపాలలో వివిధ సూత్రాల ప్రకారం వాటి పేర్లు మరియు వాటిని ఉత్పత్తి చేసే ప్రక్రియ ప్రస్తావించబడ్డాయి. ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం యోగాన్ని పొందడమే కాబట్టి ఈ వివిధ తాత్విక సూత్రాలలో వేటిని అంగీకరించాలి, వేటిని తిరస్కరించాలి అనే దానిపై ఇక్కడ శాస్త్రీయ పరిశోధన చేయవలసిన అవసరం లేదు. మనసి యొక్క కోరికల ప్రకారం 1 వారం పాటు తాత్విక సామరస్యాన్ని నెలకొల్పి యోగాన్ని అభ్యసించవచ్చు. శ్రీకృష్ణ భాగవతం కూడా శ్రీమద్ భాగవతంలోని 19వ శ్లోకంలో తాత్విక సంగీయాలను వివిధ రకాలుగా ప్రస్తావిస్తూ వాటిలో ఏ ఒక్కటీ సరైనదని నిర్ణయించాల్సిన అవసరం లేకుండా ఈ భావనను అంగీకరించింది. పంచీకరణం అనేది 5 మూలకాల మిశ్రమం. ప్రతి మూలకం ఒంటరిగా ఉండదు. అది ఇతర మూలకాలతో కలవడం ద్వారా ఏర్పడుతుంది. ప్రతి మూలకానికి దాని వంతు సగం ఉంటుంది. మిగిలిన సగం ఇతర 4 మూలకాలలో ప్రతి దానిలో 8వ వంతుతో ఏర్పడుతుంది. ఆకాశంలో సగం ఆకాశం ఉంటుంది. దానిలో 8వ వంతు గాలి, 8వ వంతు పదార్థం, 8వ వంతు నీరు మరియు 8వ వంతు భూమి కలిసి ఉంటాయి. అదేవిధంగా గాలిలో సగం గాలి ఉంటుంది. దానిలో 8వ వంతు గాలి, 8వ వంతు పదార్థం, 8వ వంతు నీరు మరియు 8వ వంతు భూమి కలిసి ఉంటాయి. అంతరం లేదా అగ్ని అంతరంలో సగభాగాన్ని కలిగి ఉంటుంది. అది ఆకాశంలో 8వ వంతు, గాలిలో 8వ వంతు, అంతరంలో 8వ వంతు మరియు భూమిలో 8వ వంతును కలిగి ఉంటుంది. నీరు నీటిలో సగభాగాన్ని కలిగి ఉంటుంది. అది ఆకాశంలో 8వ వంతు, గాలిలో 8వ వంతు, అంతరంలో 8వ వంతు మరియు భూమిలో 8వ వంతును కలిగి ఉంటుంది. భూమిలో సగభాగాన్ని కలిగి ఉంటుంది. అది ఆకాశంలో 8వ వంతు, గాలిలో 8వ వంతు, అంతరంలో 8వ వంతు మరియు నీటిలో 8వ వంతును కలిగి ఉంటుంది. ఈ విధంగా ప్రపంచంలోని ప్రతిదీ కేవలం ఒకే మూలకం ద్వారా కాకుండా అన్ని మూలకాల కలయిక ద్వారా సృష్టించబడిందని పంచీకరణం వివరిస్తుంది. ప్రకటన ఆకాశంతో సహా పంచభూతాలు ప్రతి ఒక్కటి సగం మరియు 4.5 భాగాలుగా విభజించబడ్డాయి.
దశలలో అర్ధభాగాలు గుర్తించబడతాయి. ఈ విధంగా గుర్తించబడిన వరుసలో ఒకే మూలకం యొక్క 4 అర్ధభాగాలను మిగిలిన 4 దశలలో తీసుకోవచ్చు. ఉదాహరణకు మొదటి సంవత్సరంలో మనసు మరియు బుద్ధిని ఆకాశం యొక్క అర్ధభాగంలో తీసుకోవాలి. దశలలో గుర్తించబడిన వరుసలో ఒకే మూలకం యొక్క 4 దశలను అదే మూలకం యొక్క 4 దశలలో తీసుకోవచ్చు. ఉదాహరణకు మొదటి వరుసలో అర్ధ అంతరిక్ష అంశాన్ని అంశంలో తీసుకోవాలి. గుణాలకు సంబంధించిన సూక్ష్మ మూలకాలు ఒకదాని నుండి మరొకటి పుడతాయి. అప్పుడు పంచీకరణ ద్వారా విష్టి సమష్టి స్థూలజీవులు సృష్టించబడ్డాయి. ఈ విధంగా జన్మించిన ప్రతి స్థూల వ్యక్తికలో కబలారాంధ్ర ద్వారా పరమాత్మ ప్రవేశించాడు. 9 జపతులు మరియు పంచశాతం ప్రతీర్లచే స్వీకరించబడిన మొదటి ఆదియే ప్రథమ ఆది. దాని నుండి అనుపదగం, దాని నుండి సమ్యక్కాత్మ, ధ్వని, బుద్ధి, వాయువు, మనస్సు, అగ్ని, వాంఛ ఉద్భవించాయని కామం అనే గ్రంథంలో వర్ణించబడింది. పరశాంబే నుండి శుద్ధతత్వాలు అనగా శివతత్వం మరియు అతని భార్య అయిన శక్తితత్వం ఉద్భవించాయి. వీటిని సాధారణంగా శివతత్వం అని పిలుస్తారు. ఈ జంట నుండి అహమ్మిత అని పిలువబడే మొదటి శుద్ధానుసంధాన్ ఉద్భవించింది మరియు దాని నుండి మంత్రమహేశ్వరన్ మరియు అతని భార్య బిందుశక్తి ఉద్భవించాయి. వాటి నుండి మంత్రాలు మరియు వాటి శక్తులైన సాత్విద్యాతత్వం ఆవిర్భవించాయి. ఈ తరుణంలో మాయా కంజుకంను కలిగి ఉన్న ఆత్మతత్వాలు జన్మించాయి. ఈ జ్ఞానాధ్యయనం కొనసాగుతోంది. 3వ అధ్యాయం ఈ సంపుటిలో ప్రచురించబడింది.